రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 25 దరఖాస్తుల వరకు వస్తాయని సమాచారం. వచ్చిన అప్లికేషన్స్లలో నియోజకవర్గానికి 3ని ఫైనల్ చేస్తూ జాబితా సిద్ధం చేసి హైకమాండ్కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 25 దరఖాస్తుల వరకు వస్తాయని సమాచారం. వచ్చిన అప్లికేషన్స్లలో నియోజకవర్గానికి 3ని ఫైనల్ చేస్తూ జాబితా సిద్ధం చేసి హైకమాండ్కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 25 దరఖాస్తుల వరకు వస్తాయని సమాచారం. వచ్చిన అప్లికేషన్స్లలో నియోజకవర్గానికి 3ని ఫైనల్ చేస్తూ జాబితా సిద్ధం చేసి హైకమాండ్కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గం నుంచి 5 నుంచి 25 దరఖాస్తుల వరకు వస్తాయని సమాచారం. వచ్చిన అప్లికేషన్స్లలో నియోజకవర్గానికి 3ని ఫైనల్ చేస్తూ జాబితా సిద్ధం చేసి హైకమాండ్కు నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.